నవచేతన యాప్తో పనిభారం పెరిగిందంటూ ఆవేదన చెందుతూ ఉన్నారు. 26,000 వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సర్వీసులో చనిపోయిన వారికి, మధ్యలో విధులకు దూరమైన వారికి గ్రాట్యుటీ అమలు చేయాలంటూ కోరుతున్నారు. వేతనాలు ఎందుకు పెంచలేదని అంగన్వాడీలు నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వం చర్చలకు పిలిస్తే ఆందోళన విరమించడానికి సిద్ధంగా ఉన్నారా? మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అంగన్వాడీల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు అంగన్వాడీల ప్రధాన డిమాండ్లేంటి? ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్స్ డేగా జరుపుతూ ఉన్నారు. ఇవాళ దీనిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు హాజరయ్యారు. ప్రధానంగా వేతనాలు, ఇది కాకుండా ఇవాళ యాప్ల భారం విపరీతంగా. ఒక పక్కనేమో ప్రీ స్కూల్ పిల్లలకి వైద్య ఆరోగ్య సేవలు అందించాలి, పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యాన్ని పక్కన పెట్టేసి రకరకాల యాప్లు, ఇవాళ నవచేతన యాప్ కానీ, బిఎల్ఓ డ్యూటీలు కానీ, ఇవన్నీ వల్ల ప్రీ స్కూల్ కుంటుపడతా ఉంది. పైగా విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులు 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండాలి. కానీ ఇవాళ ప్రైవేట్ స్కూల్లో 2 సంవత్సరాలన్నర పిల్లల్ని కూడా జాయిన్ చేసుకోవడం వల్ల అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ఏదైతే తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు ఉన్నాయో, పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లు కూడా అంగన్వాడీలో ఉన్న పిల్లలకు కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు మాకు వేతనాలు పెంచండి, కనీస వేతనాలు అమలు చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, 1972 గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఈరోజు కోరికల దినం సందర్భంగా జూలై 10 కోరికల దినం ప్రతి ఏడాది జరుగుద్ది. అదే రకంగా ఈ ఏడాది కూడా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారు వేతనాల పెంపు కోసం. కానీ గత గవర్నమెంట్ వేతనాలు పెంచలేదు. ఈ గవర్నమెంట్ని పారదోలండి, నేను వస్తాను అధికారంలోకి, నేను వచ్చి మీ వేతనాలన్నీ పెంచుతాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు సంఘం పెడతాను రండి అని చెప్తుంది. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి 1991 నుండి సంఘం చాలా బలమైన సంఘం, సిఐటి అనుబంధంగా ఉంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి అనేక సమస్యలని పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా 42 రోజుల సమ్మెలో కొన్ని చిన్న చిన్న డిమాండ్లు మాత్రం సాధించుకున్నాము. ఏ డిమాండ్ అయితే మా ప్రధాన డిమాండ్గా ఒక కుటుంబం బతకాలంటే జీతం మీద ఆధారపడి ఉంటుందో ఆ జీతాన్ని మాత్రం గత 12 సంవత్సరాలుగా ₹1 కూడా పెంచలేదు. కనుక ప్రధాన డిమాండ్ వేతనం పెంచేంత వరకు మా పోరాటం ఆగదు. ఏదైతే కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బిఎల్ఓల్ని రద్దు చేశారు. కృష్ణా జిల్లాలో ఒక పెనమలూరు మండలంలోనే బిఎల్ఓ డ్యూటీలు ఉన్నాయి. ఆ బిఎల్ఓ డ్యూటీలు చేయకపోతే రిజైన్ చేయాలని కలెక్టర్ గారు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న ఆ బిఎల్ఓ డ్యూటీకి వాళ్ళ మాంగా చనిపోతే సెలవు ఇవ్వకపోతే ఆ అమ్మాయి రిజైన్ చేసి విధుల నుంచి చవన్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే వేతనం పెంచేంత వరకు ఈ పోరాటం ఆగదని, లేదనుకుంటే 42 రోజుల సమ్మెలో ఏ విధంగా అయితే చేశామో అదే పోరాటం మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఏపీలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లను ముట్టడిస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా అంగన్వాడీలు ప్రధానంగా కూడా రోడ్డెక్కి నిరసనలు చెబుతూ ఉన్నారు. ఏదైతే కూడా అంటే గత ప్రభుత్వంలో 40 రోజులకి సంబంధించి కూడా సమ్మెకు మద్దతు తెలిపిన ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చాక వాళ్ళ సమస్యలంటూ పరిష్కరిస్తామంటూ కూడా హామీనిచ్చింది. బట్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్నా కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీకి సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు పరిష్కరించకపోవడం, వాళ్ళ డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చకపోవడంతో వీళ్ళందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి, ఆందోళన చేస్తూ ఉన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లను ముట్టడికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇక మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు గంటా శ్రీరామ్ గారు, సిఐటియు ఉపాధ్యక్షులు, అనకాపల్లి జిల్లా నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి గంటా శ్రీరామ్ గారు. నమస్తే.
ప్రభుత్వంలో కూడా అంటే 42 రోజులకు వరకు కూడా చేసిన సమ్మెకు మద్దతు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉంది. బట్ అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్లు దాటినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఏవైతే కూడా డిమాండ్స్ అని నెరవేరుస్తామన్నా అవన్నీ కూడా నెరవేర్చకపోవడం, ఇప్పుడు అందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ వీళ్ళకి మధ్యలో ఎందుకు అసలు సఫలం కావట్లేదు? ఎందుకు వీళ్ళ డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నారు? అమ్మా, ప్రభుత్వానికి ముందుగా చిత్తశుద్ధి లేదమ్మా. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో యలమంచిల్లో స్వయంగా అంగన్వాడీలు అప్పుడు ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ స్టంట్ లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గం ఉంది, మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము పెంచుతాం, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారమ్మా. చెప్పి ఇప్పటికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, పరిష్కారం చేయలేదు, చాలా ఓపిక పట్టారు. అనేక సార్లు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధికారులు కానీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం జరిగిందమ్మా. కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతున్న అనివార్య పరిస్థితుల్లో నిన్న అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ముట్టడి జరిగింది, ఆందోళన చేశారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, అదేవిధంగా పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మెడికల్ లీవ్లు ఇవ్వాలని, అదేవిధంగా నవసాధన యాప్ అమ్మ, ఇది మెడికల్ కి సంబంధించింది. ఈ యాప్ వల్ల అనేక భారం అనేది ఈ రోజు అంగన్వాడీ టీచర్ల మీద ఆయాల మీద పడతా ఉంది. ఇది వాస్తవంగా టెక్నికల్ వాళ్ళు చేయాలి, ఏదంటే డాక్టర్లు చేయవలసింది, ఏఎన్ఎంలు చేయవలసింది, మెడికల్ చేయవలసింది వాళ్ళకి మానేసి ఈ రోజు అంగన్వాడీ వర్కర్ చేత చేయించడం జరుగుతూ ఉందమ్మా. దీని వలన స్కూల్ కూడా మూతపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే ఐసీడీఎస్ ని నిర్వీర్యం చేయడం కోసం ఈ రోజు వీళ్ళందరినీ డైవర్ట్ చేస్తా ఉంది. ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే ఈ నెల 31వ తేదీన మొత్తం మళ్ళీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కీమ్ వర్కర్లు పెట్టుకుని కార్మిక వర్గం మొత్తం ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం అమ్మా. ఎస్, అంటే ఇప్పటి వరకు అంటే కనీస వేతనం అంటే 26,000కి సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అంటే ప్రధానంగా ఈ అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటే వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కూడా ఒక ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. అంటే 2019 తర్వాత అంటే ఇప్పటి వరకు కూడా గౌరవ వేతనాల్లో పెద్దగా రాలేదంటూ కూడా యూనియన్స్ అందరూ కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. ఇందాక ఒక అంగన్వాడీ కార్యకర్త వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ కూడా అంటే ఎమర్జెన్సీ సెలవులు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు, అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవులు పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, సో ఉద్యోగాలు మాని వెళ్ళిపోతున్న పరిస్థితి అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా అంటే స్త్రీలకు చిన్నపిల్లలకి సంబంధించి కూడా వాళ్ళ రక్షణకి పోషణకి సంబంధించి కూడా అంగన్వాడీ కార్యకర్తలు చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉండుంటారు. ఇంకొకటి ఏదైతే మీరు చెప్తున్నారో నవచేతన యాప్కి సంబంధించి కూడా చాలామంది కార్యకర్తలకు ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఎక్కువ పని భారం పెరుగుతోంది, ఒత్తిడి పెరుగుతోంది అంటున్నారు. నిజంగా అంటే దీనికి సంబంధించి కూడా ఏంటి పని శాఖలకు సంబంధించి కూడా సరిగ్గా వాళ్ళకి డివైడ్ చేయలేదా? మొత్తం అంతా వీళ్లపైనే కూడా పని భారం పడుతోందా? అంటే బిఎల్ఓలు కూడా ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పని కూడా వీళ్ళ మీదే పడుతోందా? అంటే వాళ్ళకున్న సమస్యలు అంటే వీటితో పాటు ఏవైతే కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్తో పాటు పని ఒత్తిడి భారానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగిందా? వాళ్ళందరూ కూడా పై స్థాయి అధికారులకు విన్నవించుకున్న సిచ్యువేషన్ ఉందా? అవునమ్మా, ఇప్పుడు నవోత్సాదన యాప్ అని ఉంది. ఈ యాప్ వాస్తవంగా ఏ నమ్మలు చేయాలి అంటే మెడికల్ వాళ్ళు చేయవలసిన పని కూడా వీళ్ళు ఏ సర్వీ వచ్చినా ఈ రోజు అంగన్వాడీ టీచర్ల మీద భారం పడిపోతా ఉంది. ప్రతి అధికారి వచ్చి అంగన్వాడీ టీచర్లే చేయమని కోరుతా ఉన్నారు, ఒత్తిడి చేస్తా ఉన్నారు. దాంతో వాస్తవం చెప్పాలంటే అనకాపల్లి జిల్లాలో 6 మంది ఈ పని ఒత్తిడికి భయపడి ఈ రోజు రాజీనామా చేసి వెళ్ళిపోయారమ్మా. అనకాపల్లిలో ఎస్కే మహేష్ అని రైల్వే స్టేషన్లతో కానీ ఇంకొక రామలక్ష్మణ్ కానీ వీళ్ళందరూ పనులు తెలిసే పరిస్థితి వచ్చింది. కనీసం వేతనైనా సరిగా ఇస్తాను అంటే వేతనం సరిగా ఉండట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనాలు 20 ఇవ్వాలని, సమాన పని అని సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వాలు కాలం రాస్తా ఉన్నాయి. ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినా వీళ్ళు సరిగా చూడట్లేదు, వీళ్ళు చిన్న చూపు చూస్తున్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా అంగన్వాడీ వర్కర్ మీద చాలా చిన్న చూపు చూస్తా ఉన్నాయి. దీని వల్లనే చాలా మంది పనిభారం వచ్చేసి ఉద్యోగులు వెళ్ళిపోతా ఉన్నారు. అనేక మంది ఒత్తిడి గురైపోయి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉందమ్మా. ముఖ్యంగా కూడా ఎవరైతే కూడా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్లకు సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్లు ఏవైతే కూడా నెరవేర్చాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతూ ఉన్నారు, రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
సో కొంతమంది అయితే మనకి కాలర్స్ కూడా కాల్ చేస్తున్నారు. అంగన్వాడీ కార్డు మీకు సమస్యలు ఏవైనా ఉంటే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 7288889933 నెంబర్ కూడా కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. ముఖ్యంగా మీ సమస్యలంటే కూడా తెలుపవచ్చు. ఇవంతా కూడా ప్రభుత్వం దృష్టికి మనం తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ వంతుగా మీరందరూ కూడా సిఐటియు ఆధ్వర్యం కానీ కలెక్టరేట్లు ముట్టడికి మీరందరూ ప్రయత్నిస్తున్నారు. 2 ఏళ్ళు అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే కూడా హామీలను ఇచ్చిందో అవంతా కూడా నెరవేర్చడం లేదు. కనీస వేతనానికి సంబంధించి కానీ ఏవైతే కూడా కింద స్థాయి ఉద్యోగుల్లో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో యాప్స్ నిర్వహణలో కానీ పని భారాల ఒత్తిడికి సంబంధించి వాళ్ళకి కావాల్సిన కనీస వేతనం పెంపు విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. వాళ్ళ డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా వరకు మనం చూసాం, ఇప్పటివరకు కూడా చాలా మంది కార్యకర్తలు మాట్లాడుతూ కూడా వాళ్ళ కనీస ఎమర్జెన్సీ సమయంలో కూడా బయటకు వెళ్ళాలి, ఎమర్జెన్సీ పని మీద కూడా లీవ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్ నెలకొని ఉందంటూ కూడా వాళ్ళు ఐన్యూస్తో కూడా మాట్లాడిన పరిస్థితి. మాట్లాడుతూనే ఉన్నాము. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 7288889933. సో మీ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఉంటే కాల్ చేసి మాట్లాడొచ్చు. రైట్, అంటే ముఖ్యంగా కూడా శ్రీరామ్ గారు ఒకటి అంటే అంగన్వాడీ కేంద్రాలకి సంబంధించి కూడా ఏవైతే కూడా బిల్లులకు సంబంధించి కానీ కరెంటు బిల్లులు కానీ లేకపోతే కేంద్రాలకి సంబంధించి బిల్లులు కట్టలేక కొంత ప్రభుత్వం నుంచి విడుదల అవ్వాల్సిన నిధులు కూడా సకాలంలో విడుదల కావడం లేదు. ఏవైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చే బిల్లులో వీళ్ళే సొంతంగా కూడా వాళ్ళ డబ్బును కూడా పెట్టుకోవాల్సి వస్తోంది అంటూ కూడా కొంత చెప్తున్న పరిస్థితి. బట్ ఎందుకు దీనికి సంబంధించి ఒకవైపు వాళ్ళకి వేతనాలే తక్కువగా ఉన్నాయి, ఇంకోటి వాళ్ళ సొంత ఖర్చులతో కూడా కొన్ని ఖర్చులు పెట్టుకోవాల్సిన వచ్చిన సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. అవునమ్మా, ఎందుకంటే స్కూల్ నడుపుతున్నారు. ఈ రోజు ఏదైతే వంటలు చేయాలనో గ్యాస్ కానీ మిగతా వాటికి ముందు బిల్లులు ఇవ్వట్లేదమ్మా. కొన్ని సెంటర్లు అయితే ప్రభుత్వ బిల్లింగ్లు కూడా లేవు. అంగన్వాడీ టీచర్లు ఓన్ గా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళకి అద్దెలు చెల్లించాలి. ఇవన్నీ కూడా సకాలంలో ఈ రోజు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అంగన్వాడీ వర్కర్లే వాళ్ళ చేతితో పెట్టి ఈ రోజు ఆ సెంటర్లు నడపాల్సిన పరిస్థితి అనేది ఈ రోజు ఏర్పడిందమ్మా. ఇది చాలా ఇబ్బంది అనేది ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకి ఉంటా ఉంది. ఇప్పటికైనా అన్ని సెంటర్లకి బిల్లులు సకాలంలో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి కనీసం అన్ని ఇవ్వాలన్నా మెటీరియల్ ఇవ్వాలన్నా సరైన మెటీరియల్ సరిగా ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రీ స్కూల్ ని కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ రోజు ఫీజు పెట్టి డబ్బులు తీసి చిన్నపిల్లల్లో ఈ రోజు ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు ప్రీ స్కూల్. కనుక ఈ వాటిని డెవలప్ చేయాలంటే ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లో నడుపుతా ఉన్నారో ప్రీ స్కూల్ దాన్ని మూతపడడం కోసం ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేపడతా ఉంది. ICDS ని నిర్వీర్యం చేయాలని ఈ రోజు ప్రభుత్వాలు అనేది కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికైనా ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ లో మెరుగుపడ్డదంటే చిన్నపిల్లల కాడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఈరోజు ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందమ్మా. ఆ బాధ్యత నుంచి ఈ రోజు తప్పుకోవడం కోసం ఈ రోజు ప్రభుత్వాలు పాలసీలు తీసుకొస్తాయి. దానికి అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలు కానీ కావాలనే ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఏదైతే ICDS ఉందో ఏదైతే అంగన్వాడీ ద్వారా ఈ రోజు బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏదైతే సౌకర్యాలు అందిస్తుందో ఆ సౌకర్యాలను నిర్వీర్యం చేయడంలోనే ఈరోజు ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తా ఉన్నదని మేము భావిస్తున్నామమ్మా. ఎస్, ముఖ్యంగా కూడా అంటే సుప్రీంకోర్టు అంగన్వాడీ వాళ్లకు ఏదైతే కూడా 26,000 వేతనం ఇవ్వాలంటూ కూడా పనికి సమాన వేతనం అనే విధంగా సుప్రీంకోర్టే కొన్ని నిబంధనలు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ముందుకొచ్చి ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో కావడం లేదంటారు? చిప్స్కి లేపడమేనమ్మా. ఎందుకంటే ఈ రోజు ప్రతి ప్రభుత్వం ఏమో చేస్తుందంటే తనకి ఓట్లు ఏదైతే సీట్లో కూర్చొని ఏదైతే పరిపాలన చేయడం అని ఈ రోజు పెద్ద వాళ్ళకి కోట్లు ఖర్చు పెడుతుంటారమ్మా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యోగా పేరుతోనే దాదాపు 300-400 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారమ్మా. అందులో సగం డబ్బులు ఖర్చు పెడితే వీళ్ళందరూ వేతనాలు ఇవ్వచ్చు. కానీ ఇతర ఖర్చులు పెట్టడం కోసం కానీ ప్రభుత్వాలు ఏదైతే పెద్ద కంపెనీ కార్పొరేట్ సంస్థలు ఖర్చు పెడతారో తప్ప ఏదైతే గ్రౌండ్ లో పనిచేస్తారో ఏదైతే నిజంగా ప్రజలకు సేవ చేస్తారో అలాంటి వాళ్ళ దోపిడీ అనేది ఈ రోజు చేస్తా ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా ఈ రోజు పాలకులు పట్టించుకోలేదంటే వాళ్ళు కేవలం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైతే డబ్బులు మిగులుతాయో దాని మీద ఈ రోజు పెట్టుబడి అంతా పెడతా ఉండరు. అంతే తప్ప కానీ ఈ రోజు ప్రజలందరికీ సౌకర్యవంతంగా ప్రజలకు సేవలు చేసేటువంటి స్కీమ్ వర్కుల పట్ల ఈ రోజు ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదమ్మా. ఏదైతే ఎన్నికల ముందు మాత్రం హామీలు ఇస్తా ఉన్నారు, మీకు అది చేస్తాం, మేము అధికారంలో తెచ్చేస్తాం. తీరా అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వం కూడా వాళ్ళకి మొండి చేసి చూపిస్తుంది. తద్వారా ఏదైతే పేద ప్రజలకి అందవలసిన సేవలు ఈ రోజు అందలేని పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది. దీనికి కారణం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవడం మెయిన్ కారణం అమ్మా. ఎస్, ఇంకొకటి దీనికి సంబంధించి కూడా BLOల డ్యూటీస్ నుంచి కూడా తమను మినహాయించాలంటూ కూడా
ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా చెబుతున్న పరిస్థితి. అంటే వాస్తవంగా కూడా ఏదైతే కూడా దీనికి సంబంధించి యాప్ల ద్వారా కూడా ప్రతిదీ చేస్తే క్లియర్గా కూడా దానికి సంబంధించి డేటా ఉంటుంది. అంటే ప్రభుత్వం తీసుకొచ్చింది కరెక్టే, దీనికి సంబంధించి మొత్తం మ్యాపింగ్ చేయటం వల్ల కానీ డేటా అంతా కూడా ఒక దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో కూడా యాప్లో ప్రతిదీ డేటా ఎంట్రీ చేయమని ఒక అంటే గుడ్ డెసిషన్ కావచ్చు ఇది. బట్ దీనికి సంబంధించి అంటే ఏంటి, అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి కూడా కరెక్ట్గా శిక్షణ లేకుండా వాళ్ళు ఏదైనా పనిభారంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే సరైన స్టాఫ్ అక్కడ లేక మొత్తం వీళ్ళే మొత్తం అంతా చేసుకోవాల్సిన అక్కడ పరిస్థితి నెలకొని ఉందా? వీళ్ళకి సరైన వీళ్ళ పని వరకు అయితే యాప్లో వీళ్ళు చేస్తారు. వీళ్ళకి కావాల్సిన సరైన ఫోన్లు కానీ ఈరోజు యాప్లో చేయాలంటే దానికి కావాల్సిన ఆ ఫోన్ కానీ మిగతా సౌకర్యాలు కల్పించాలి. నెట్ కానీ ఆ సౌకర్యాలు కల్పించట్లేదు. వీళ్ళు సొంత ఫోన్లు ఉపయోగించుకొని వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని చేయాలి. ఈరోజు ఫోన్ కొనాలంటే 30-40 వేల రూపాయలు ఫోన్ ఉంటేనే తప్ప అది తీసుకోదు. అటువంటి సప్లై కూడా ఈ రోజు వీళ్ళకి చేయట్లేదు. రెండోది వీళ్ళ పనికి కాకుండా ఇతర పనులు కూడా ప్రతి పని కూడా వీళ్ళే చేయమన్న చెప్పడం జరుగుతుంది. పిఎల్ఓలు కానీ లేకపోతే ఇతర సంబంధించిన అన్ని పనులు కూడా ఈ రోజు అంగన్వాడీ టీచర్లు చేయాలంటే వీళ్ళు భారం అనుకుంది. కాబట్టి దానికి తగ్గ వీళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించాలా, మెటీరియల్ ఇవ్వాలా, అవేమి ఇవ్వట్లేదు. ఫోన్లు ఇవ్వాలా, లేకపోతే దానికి కావాల్సిన డేటా ఇవ్వాలా, అవన్నీ అటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. కానీ మొత్తం మీరే చేయాలంటారు. అంతే సొంత ఖర్చులు పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి అని చేస్తాను. దీనివల్ల వాళ్ళందరూ భారంగా ఫీల్ అవుతా ఉన్నారు. అది కూడా చాలా గ్రామాలు నెట్ సరిగా ఉండట్లేదు. ప్రభుత్వం నెట్ లేకపోవడం వల్ల అది సరి డౌన్లోడ్ చేయట్లేదు, యాప్ లో సరిగా అవ్వకపోవడం కూడా వీళ్ళదే తప్పు అన్నట్టు ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ హెరాస్మెంట్ అనేది అధికారులు చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళకి చాలా తీవ్ర మానసిక క్షోభకి గురవుతా ఉన్నారు. ఎస్, అంటే ముఖ్యంగా కూడా మనం ఎప్పుడు జనరల్గా చూస్తుంటాం మహిళా ప్రసంగాలకి, మహిళలకు, చిన్నపిల్లలకి అంటే రాష్ట్ర అభివృద్ధి సంబంధించి కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళందరికీ పెద్దపీట వేస్తారంటూ కూడా ప్రసంగాల్లో మనం చూస్తుంటుంటాము. బట్ ఇప్పుడు రియాలిటీకి వచ్చినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అంతా దానికి భిన్నంగా ఉంటున్న పరిస్థితి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొని ఉంది. మొత్తంగా రోడ్లపైకి వచ్చి వీళ్ళందరూ కూడా ఆందోళనలు మొత్తంగా చేస్తున్నారు. ఉద్రిక్తమైన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయి ఈ చర్చలు ఒకవేళ సఫలం కాకపోతే అంటే 29న ఇంకొంచెం పెద్దగా కూడా చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఒకవేళ ప్రభుత్వం స్పందించి మొత్తం డిమాండ్లకన్నిటికీ ఓకే చెప్తే సమ్మె విరమించడానికి మీకు ఓకేనా, లేకపోతే కొత్తగా ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయి? ఇప్పుడు నవచేతన యాప్ గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ యాప్స్లో అంటే దీనికి సంబంధించి డేటా ఎంట్రీకి సంబంధించి పని భారం కలుగుతోంది అంటున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే పై అధికారులకు సంబంధించి కానీ అంటే సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతోంది. బట్ దీనికి సంబంధించి మీరు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒకవైపు సరైన వేతనం లేదు అంటూనే ఇంకా పని భారానికి కూడా ఒత్తిడి పెరుగుతోంది అంటున్నారు. అవునమ్మా, ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి. రెండోది ఈ పిఎస్ఐ ఇవ్వాలి. అదేవిధంగా మెడికల్ లీవ్లు మీరు ఇందాక నేను చెప్తాను, మెడికల్ కి అంటే వీళ్ళకి ఎమర్జెన్సీ కూడా వీళ్ళకి ఇవ్వలేదు. మెడికల్ లీవ్ అనేది అందరికి ఇవ్వాలి. ఆ మెడికల్ లీవ్ ఇవ్వాలి. ఈ యాప్ నుంచి ఏదైతే భారం ఉందో ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకపోయినట్టయితే ఈ నెల 30-31 తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాల మీద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో 31 తారీఖున అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో మళ్ళీ మరొకసారి పెద్ద ఎత్తున అన్ని స్కీమ్ వర్కర్లు అవసరమైతే ఇతర ఆశా వర్కర్లు కానీ, ఐకేపీ వర్కర్లు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ మొత్తం కార్మికులందరినీ ఏకం చేసి మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 30-31 తేదీలో జరుగుతూ ఉంది. 31 తేదీ లోపుని కానీ పరిష్కారం చేసినట్టయితే ఖచ్చితంగా ఆందోళన విరమిస్తాం. ఎప్పుడైతే మేము ఏమైతే ఆందోళన ఈరోజు ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం కూడా పిలిచి మాట్లాడింది. కానీ మామూలు తూతు మంత్రంగా మాట్లాడుతున్నారు తప్ప అసలైన మెయిన్ డిమాండ్లు ఏవి కూడా పరిష్కారం చేయలేదు. పరిష్కారం చేయకపోయినట్టయితే ఈ నెల ఆఖరు నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి గంటా శ్రీరామ్ గారు స్పందించినందుకు. రైట్గా ఏపీలో అంగన్వాడీలో మరొకసారి రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. తక్కువ వేతనాలు, పెరుగుతున్న పనిభారంతో ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నవచేతన యాప్తో పనిభారం పెరిగిందంటూ ఆవేదన చెందుతూ ఉన్నారు. 26,000 వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సర్వీసులో చనిపోయిన వారికి, మధ్యలో విధులకు దూరమైన వారికి గ్రాట్యుటీ అమలు చేయాలంటూ కోరుతున్నారు. వేతనాలు ఎందుకు పెంచలేదని అంగన్వాడీలు నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? ఇక ప్రభుత్వం చర్చలకు పిలిస్తే ఆందోళన విరమించడానికి సిద్ధంగా ఉన్నారా? వారి డిమాండ్లన్నిటికీ కూడా అంటే ప్రభుత్వం పిలుస్తోంది, బట్ సరిగ్గా కూడా దానికి సంబంధించి సమాధానం ఇవ్వడం లేదంటూ కూడా
అటు అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి. బట్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ముఖ్యంగా ఏపీలో ఈ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు. రైట్, మాట్లాడదాం. కరెస్పాండెంట్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ మార్నింగ్ నవీన్. చూస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు బయటకు వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే కూడా అంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం 42 రోజులకు సంబంధించి సమ్మెకు మద్దతు తెలిపి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2 బడ్జెట్లు పూర్తి చేసుకున్నాక కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి ఏవైతే డిమాండ్లు అప్పుడు చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చని పరిస్థితి కారణంగా ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు అంగన్వాడీలు అందరూ కూడా బయటకు వచ్చి ఆందోళన తెలుపుతున్న పరిస్థితి. బట్ ఇంకా ఉధృతం చేస్తాము, ఆ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెలాఖరు కల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతంగా చేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. బట్ చర్చలకు పిలుస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు అంటూ కూడా అటు సైడ్ వినిపిస్తున్న వెర్షన్. బట్ ఏ విధంగా ఉండబోయే సిచ్యువేషన్ ఉంది, ఇంకా ఉధృతంగా కూడా ఒక స్థాయికి వెళ్లే విధంగా కూడా ఈ అంగన్వాడీలందరూ వెళ్తామంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి నవీన్? మొత్తంగా ఇవన్నీ కూడా సద్దుమణిగిపోయే విధంగా ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? నిన్న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేశారు. మనం చూడొచ్చు, ఖచ్చితంగా విజువల్లో కూడా కనపడుతుంది. దాదాపుగా వేల సంఖ్యలో కూడా ఈ కార్యకర్తలు అంగన్వాడీలో చేస్తున్న కార్యకర్తలందరూ కూడా నిరసన కార్యక్రమం చేసి ఆందోళన చేశారు. కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధానంగా కలెక్టరేట్ల ముట్టడి చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం ముట్టడి చేసిన సిచ్యువేషన్ మనం నేను చూసాం. అయితే అంగన్వాడీలు మొదటి నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని డిమాండ్స్ పెడుతూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి కూడా ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది ఏపీలో. పూర్తి స్థాయి కూడా ఏపీలో ఉన్నటువంటి వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం కూడా ఆందోళన చేయడానికి ఒకటే కారణం, ఎందుకంటే వాళ్ళు సరైన పనికి సరైన వేతనం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి పథకాలు వచ్చినా అది ప్రజలకి అంగన్వాడీ కార్యకర్తలే తీసుకెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇతర సంబంధించిన ఇప్పుడు సరుకు కూడా నడుస్తున్న నేపథ్యంలో సరుకు సంబంధించిన ఏది చేయాలన్నా కానీ అంగన్వాడీ కార్యకర్తలను వాడుకుంటున్నారు. ఇతర సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ప్రభుత్వ పథకాలైనా కేంద్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు కానీ లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా అన్ని కూడా వీళ్ళే సర్వే చేయడం, వీళ్ళే పూర్తి స్థాయిలో కూడా దాన్ని పరిశీలన చేయడం, ఇంటింటికి కూడా తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ తిరుగుతున్నాం, మీ ఇంత పని చేస్తున్నాం, మాకు టైం అంటూ లేదు, ఒక టైం లిమిట్ లేకుండా మేము 24 గంటలు శ్రమ పడుతున్నాం, కానీ మాకు సంబంధించిన వేతనాలు కానీ మాకు కొన్ని చట్టాల ప్రకారం మాకు ఖచ్చితంగా మాకు వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే కొత్త యాప్లు కూడా ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. సో ఈ యాప్ల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఆ కార్యకర్తలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు, కొన్ని ఏదైతే కొత్త యాప్స్ వచ్చినా యాప్ల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ యాప్ లో సరైన అంటే అంగన్వాడీ కార్యకర్తలకు సరైన ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. దానికి సంబంధించిన నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో సంబంధించిన సిగ్నల్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా యాప్ ని వాడుకునే విధంగా ఉంటుంది. సో అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అంటే అనేక సమస్యలు, ఒక యాప్ అనే కాదు అనేక సమస్యలు కూడా అంగన్వాడీ కార్యకర్తలకి ఎదురవుతున్నాయి, మొదటి నుంచి కూడా ఎదురవుతున్నాయి. అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఉన్నటువంటి కష్టాలు కాదు, గత పాలకులు ఏదైతే గత ప్రభుత్వాల నుంచి కూడా అంగన్వాడీ కార్యకర్తలకు చాలా డిమాండ్స్ ముందు పెడుతున్నారు, వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళకి అనేక సమస్యల మీద కూడా ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు, ఆందోళనకు సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. అనేక ఆందోళనలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ నిన్న మాత్రం మనం చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా ఆందోళన దిగిన పరిస్థితి కాబట్టి వాళ్ళకి వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఎందుకంటే వామపక్ష పార్టీల యూనియన్లు అంగన్వాడీ కార్యకర్తలకు ఉంటుంది. సో ఆ యూనియన్ల ఆధ్వర్యంలో నిన్న భారీ ఎత్తున కూడా ఆందోళన చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. వేలాది మంది కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే తరలి వచ్చినట్టు సిచ్యువేషన్ మన స్క్రీన్ మీద చూడొచ్చు. సో వాళ్ళ డిమాండ్స్ ఏమైతున్నాయో ఆ డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చినది నవచేతన్ అనే యాప్ ఒకటి వచ్చింది. సో దాని వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా యాప్లు వచ్చినాయి, అన్ని వస్తున్నాయి, కానీ దానికి తగ్గట్టు కూడా ఆ నెట్వర్క్ ఉండాలి, దానికి తగ్గట్టు దానికి సంబంధించిన నెట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ సమకూర్చకుండా ఏం చేయకుండా అన్ని పనులు మీకు చేయాలంటే ఎక్కడ చేస్తాం, మీకు చేయలేమని చెప్పేసి కూడా వాళ్ళు ఒక డిమాండ్ అయితే పెడుతున్నట్టు పరిస్థితి కాబట్టి దాంతో పాటు వర్క్ భారం అంటే ప్రధానంగా వాళ్ళు చేస్తున్న పని భారం గురించి ఆ పని కూడా మేము చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ వేతనాల విషయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటలేదు ప్రభుత్వాలు. గతంలో హామీ ఇస్తున్నారు,
చాలా వరకు హామీలు ఇస్తున్నారు, వెళ్తున్నారు. అయితే అంగన్వాడికి మనం చూస్తున్నట్టు అంగన్వాడి టీచర్ తో పాటు వాళ్ళ కింద ఇంకా ఒక వర్కర్ ఆయమ్మ ఉంటుంది. సో అంగన్వాడి ప్రతి అంగన్వాడిలో ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ఉంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. సో వీళ్ళందరికీ కూడా వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి అయితే ఆందోళన దిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఆందోళన అయితే ఉద్రిక్తత చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా మనం చూడొచ్చు ఐన్స్ ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన అంగన్వాడికి సంబంధించిన యూనియన్ నాయకులతో కూడా ఇందాక డిస్కషన్ లో మాట్లాడారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పరిస్థితుల వల్ల ఇప్పుడు కనుక ఆ సమస్య కనుక తీరకపోతే మాత్రం ఇంకా మా ఉద్యమాలు సంబంధించిన అంగన్వాడి కార్యకర్తలకు సంబంధించిన ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా ఉద్రిక్త చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా అంగన్వాడికి సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో దాన్ని మొత్తం కాకపోయినా కొన్నైనా ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ మాత్రమే మేము విధుల్లోకి జాయిన్ అవుతామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. బిందు రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.